Hello all, welcome to Clark Technologies and welcome to Agile and Scrum Mastery course. ఇప్పటి వరకు మనం ఈ కోర్స్లో డిఫరెంట్ టాపిక్స్ డిస్కస్ చేసుకున్నాము. అజైల్ మెథడాలజీలో ఆర్ స్క్రమ్ ఫ్రేమ్వర్క్లో మనం ఎలాగా వర్క్ చేస్తాము ఏంటి అనేది. సో ఈరోజు ఇంకొక టాపిక్ డిస్కస్ చేద్దాము విచ్ ఇస్ నథింగ్ బట్ స్క్రమ్ ఆర్టిఫాక్ట్స్. సో ఇది డిస్కస్ చేశాక మీకు ఈ ఇమేజ్ నేను ఫస్ట్లో మీకు ఏదైతే చూపించానో స్క్రమ్ ఫ్లో దిస్ వన్, ఇది ఇంకొంచెం బెటర్గా అర్థమవుతుంది. సో మనం ఈ రోల్స్ చూసేసాము, పింక్లో ఉన్న రోల్స్ అండ్ గ్రీన్ ఈవెంట్స్ చూసేసాము, ఆర్టిఫాక్ట్స్ ఇప్పుడు డిస్కస్ చేస్తాం. సో మీకు కంప్లీట్ పిక్చర్ అనేది ఇప్పుడు అర్థమవుతుంది, రైట్? సో ఆర్టిఫాక్ట్స్. సో స్క్రమ్ ఆర్టిఫాక్ట్స్, స్క్రమ్ ఆర్టిఫాక్ట్స్ రిప్రజెంట్ వర్క్ ఆర్ వాల్యూ. సో ఇవన్నీ ఒక్కొక్క దానికి ఒక్కొక్క మీనింగ్ ఉంటుంది. ఓకే, ప్రోడక్ట్ బ్యాక్లాగ్ అంటే let me just they are designed maximum transparency of key information and everyone inspecting them has the same basis for adaption. సో ప్రతి దాంట్లో మెయిన్ మనకి అజైల్లో అంటే ఇన్స్పెక్షన్, అడాప్షన్, అది మెయిన్, రైట్? సో ఆర్టిఫాక్ట్స్ అసలు ఏవేవి ఉంటాయంటే 3 ఉంటాయి: ప్రోడక్ట్ బ్యాక్లాగ్, స్ప్రింట్ బ్యాక్లాగ్, ఇంక్రిమెంట్స్. సో ప్రోడక్ట్ బ్యాక్లాగ్ అంటే అన్ని కలెక్షన్ ఆఫ్ యూజర్ స్టోరీస్ రిలేటెడ్ టు ద కంప్లీట్ ప్రాజెక్ట్. ఆ ప్రాజెక్ట్లో మీరు ఏమేమైతే చేస్తారో ఎండ్ టు ఎండ్ ఫస్ట్ నుంచి, ఇప్పుడు ఈ 2 years ప్రాజెక్ట్ సంథింగ్ అనుకోండి. సో అంటే అన్ని స్ప్రింట్స్కి సంబంధించిన యూజర్ స్టోరీస్, ఓవరాల్గా ప్రోడక్ట్ గోల్ ఏంటి, ఓవరాల్గా అది ఏం ప్రోడక్ట్ మనం బిల్డ్ చేస్తున్నాం, ఆ గోల్కి రిలేటెడ్ అన్ని యూజర్ స్టోరీస్ కూడా ఒక ఆర్డర్డ్ వేలో ఉంటుంది. దట్ ఈస్ నథింగ్ బట్ ప్రోడక్ట్ బ్యాక్లాగ్. స్ప్రింట్ బ్యాక్లాగ్ అంటే మనం ఈ కరెంట్ స్ప్రింట్లో ఏ యూజర్ స్టోరీస్ అయితే మనం వర్క్ చేస్తున్నామో ఆ యూజర్ స్టోరీస్ లిస్ట్ ఉండడాన్ని స్ప్రింట్ బ్యాక్లాగ్ అంటారు. ఇప్పుడు ప్రోడక్ట్ బ్యాక్లాగ్ అంటే కంప్లీట్ ప్రోడక్ట్ మొత్తానికి సంబంధించి ఒక 100 యూజర్ స్టోరీస్ ఐడెంటిఫై చేశారనుకోండి, అది ప్రోడక్ట్ బ్యాక్లాగ్. స్ప్రింట్ బ్యాక్లాగ్లో ఏముంటుంది, ఈ స్ప్రింట్లో లైక్ ఈ 2 weeks స్ప్రింట్లో, కరెంట్ స్ప్రింట్లో మనం ఏం చేస్తాం అనేది ఆ యూజర్ స్టోరీస్ని మాత్రమే స్ప్రింట్ ప్లానింగ్ మీటింగ్లో మనం సెలెక్ట్ చేసుకొని, ఎక్కడి నుంచి, ప్రోడక్ట్ బ్యాక్లాగ్ నుంచి. ప్రోడక్ట్ బ్యాక్లాగ్లో ఉన్న 100 యూజర్ స్టోరీస్లో 10 యూజర్ స్టోరీస్ని సెలెక్ట్ చేసుకొని స్ప్రింట్ బ్యాక్లాగ్లో పెట్టుకుంటాం. సో ఈ 10 యూజర్ స్టోరీస్ మాత్రమే ఈ స్ప్రింట్లో వర్క్ చేస్తాం, ఈ 2 weeks స్ప్రింట్లో. రిమైనింగ్ 90 మనకు యాజ్ ఆఫ్ నో అనవసరం. ఈ స్ప్రింట్ అయిపోయిన తర్వాత దెన్ మళ్ళీ ప్రోడక్ట్ బ్యాక్లాగ్ విజిట్ చేసి స్ప్రింట్ ప్లానింగ్ ఈవెంట్లో మళ్ళీ రిమైనింగ్ అన్నీ చూసి వాటిలో ప్రియారిటీగా ఉన్న ఇంకొక 10 తీసుకొని స్ప్రింట్ బ్యాక్లాగ్లో పెట్టుకుంటాం. సో ఇది నెవర్ ఎండింగ్ ప్రాసెస్, కంప్లీట్ ప్రాజెక్ట్ అయ్యేంత వరకు జరుగుతుంది. సో దట్ ఈస్ జస్ట్ గివ్ ఓవర్ వ్యూ ఇవ్వాలంటే ప్రోడక్ట్ బ్యాక్లాగ్ అంటే, స్ప్రింట్ బ్యాక్లాగ్ అంటే అది. సో ఇంక్రిమెంట్ అంటే ఏంటి, ఆల్రెడీ మనం స్టార్టింగ్ నుంచి చూస్తున్నాం ఈ వీడియోస్లో, ఫస్ట్ నుంచి ఈ కోర్స్లో. సో అసలు స్ప్రింట్ మెయిన్ ఉద్దేశం, అజైల్ మెథడాలజీ మెయిన్ యూజ్ ఏంటి అంటే ఒక వాల్యుబుల్ ఇంక్రిమెంట్ అనేది ఇస్తాం బై ఎండ్ ఆఫ్ ద స్ప్రింట్. సో ఇంక్రిమెంట్ అంటే ఆల్రెడీ అంటే ఇప్పుడు కొత్త ప్రాజెక్ట్ అంటే అట్లీస్ట్ మినిమం వర్క్ అయ్యే ప్రోడక్ట్ని ఇవ్వడం ఒక ఇంక్రిమెంట్. సో ఒక స్ప్రింట్లో, నెక్స్ట్ స్ప్రింట్లో ఆల్రెడీ వర్క్ అవుతున్న ప్రాజెక్ట్ అంతవరకు ఉన్న ఫీచర్స్ ప్లస్ కొన్ని న్యూ ఫీచర్స్ ఏంటి అంటే మొత్తం ఓవరాల్గా వర్క్ అయ్యేటట్టు. సో అదొక ఇంక్రిమెంట్. అలాగా మినిమం వయబుల్ ప్రోడక్ట్ అంటారు, నార్మల్గా MVP అంటారు. సో అలాగా ఒక్కొక్క స్ప్రింట్లో ఒక్కొక్క ఇంక్రిమెంట్ని ఇవ్వడం, వర్క్ అయ్యే ప్రోడక్ట్ని, వర్కబుల్ ప్రోడక్ట్ని, షిప్పబుల్ ప్రోడక్ట్ని ఇవ్వడం, అది ఇంక్రిమెంట్. సో ఈ 3ని స్క్రమ్ ఆర్టిఫాక్ట్స్ అంటారు. సో ప్రోడక్ట్ బ్యాక్లాగ్, ఈచ్ ఆర్టిఫాక్ట్ కంటైన్స్ ఏ కమిట్మెంట్ టు ఎన్ష్యూర్ it provides information that enhances transparency and focus against which process can be measured. So product backlog ki main motto or end point goal ఏంటి అంటే ప్రోడక్ట్ గోల్, ఆ ప్రోడక్ట్ మొత్తాన్ని చేయడం, దానికి సంబంధించిన గోల్. స్ప్రింట్ బ్యాక్లాగ్కి స్ప్రింట్ గోల్ అనేది చెక్ పాయింట్. సో స్ప్రింట్ గోల్ అనేది మనం మెయిన్లో పెట్టుకొని చేస్తాం స్ప్రింట్లో వర్క్ చేసేటప్పుడు. సో ఇంక్రిమెంట్కి ఏంటి చెక్ పాయింట్ మరి అలాగంటే డెఫినేషన్ ఆఫ్ డన్. డెఫినేషన్ ఆఫ్ డన్ మనం వింటూ వచ్చాం ఇన్ని వీడియోస్లో, బట్ ఇంకా డీటెయిల్గా డిస్కస్ చేయలేదు. సో అది కూడా డిస్కస్ చేద్దాం త్వరలో. సో ఇంక్రిమెంట్ అంటే దానికి సంబంధించిన చెక్ లిస్ట్ ఏంటి, డెఫినేషన్ ఆఫ్ డన్. ఒక షిప్పబుల్ ఇంక్రిమెంట్ని మనం ఎండ్ ఆఫ్ ద స్ప్రింట్ రిలీజ్ చేస్తున్నాము అంటే వీ హ్యావ్ టు కీప్ ఇన్ మైండ్ డెఫినేషన్ ఆఫ్ డన్, ఆల్ ద చెక్ లిస్ట్ ఆఫ్ డెఫినేషన్ ఆఫ్ డన్. అవన్నీ కూడా మెయింటైన్ అయ్యి, అవన్నీ కూడా సాటిస్ఫై అయ్యేటట్టు ఆ ఇంక్రిమెంట్ని మనం రిలీజ్ చేయగలగాలి బై ఎండ్ ఆఫ్ ద స్ప్రింట్, రైట్? సో అది ఇంట్రడక్షన్, జస్ట్ ఓవర్ వ్యూ. సో ఇప్పుడు 1 by 1 ఇంకొంచెం డీటెయిల్గా తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. సో ప్రోడక్ట్ బ్యాక్లాగ్, యాజ్ ఐ సెడ్, ప్రోడక్ట్ బ్యాక్లాగ్ ఈజ్ అన్ ఎమర్జెంట్ ordered list of what we need to improve the product, what is needed to improve the product.
ఆర్డర్డ్ లిస్ట్లో ఉంటాయి యూజర్ స్టోరీస్ అన్నీ కూడా. ఆ ప్రోడక్ట్లో ఒక్కొక్క ఫీచర్ని యాడ్ చేసి ఇది కంప్లీట్గా మనం ఆ ప్రోడక్ట్ని లేదా ఆ ప్రాజెక్ట్ని కంప్లీట్గా మనం రిలీజ్ చేయడానికి కావాల్సిన ఫీచర్స్ అన్నింటినీ యూజర్ స్టోరీస్ ఫార్మేట్లో ఒక ఆర్డర్డ్ లిస్ట్లో, ప్రియారిటీ లిస్ట్లో టాప్లో ఉన్నవన్నీ టాప్ ప్రియారిటీ. గోయింగ్ అంటే మీరు చేస్తూ ఉన్న కొద్దీ లాస్ట్లో ఒకవేళ లాస్ట్ 2 స్ప్రింట్స్ వద్దు, బడ్జెట్ లేదు అని అనుకున్నా, లాస్ట్ 2 స్ప్రింట్స్లో ఉన్న లాస్ట్ 10 యూజర్ స్టోరీస్ మనం చేయకపోయినా పెద్ద ఇబ్బంది ఉండదు ఆ ప్రాజెక్ట్కి. ఎందుకంటే అవంత ఇంపార్టెంట్వి కాదు, అవంత ప్రియారిటీ ఫీచర్స్ కాదు, అవన్నీ లాస్ట్లో ఉంటాయి. సో లాస్ట్లో ఉన్న ఒక 5-10 చేయకుండా వదిలేయాల్సిన సిచ్యువేషన్ వచ్చినా కూడా ప్రాజెక్ట్ అనేది కంప్లీట్ అయినట్టే కన్సిడర్ చేయొచ్చు. ఎందుకంటే అవి చిన్న చిన్న చేంజెస్, అంత హై ప్రియారిటీ కావు. అందుకనే ప్రోడక్ట్ ఓనర్ ప్రోడక్ట్ బ్యాక్లాగ్ని ప్రియారిటీ లిస్ట్లో పెడుతూ వస్తాడు ఎప్పటికప్పుడు. ఓకే, ఆర్డర్డ్గా పెడుతుంటారు. సో ప్రోడక్ట్ గోల్ డిస్క్రైబ్స్ ద ఫ్యూచర్ స్టేట్ ఆఫ్ ద ప్రోడక్ట్ అండ్ ఇది చూస్తే మీకు అర్థమైపోతుంది. సో ఏ ప్రోడక్ట్ బ్యాక్లాగ్ ఈజ్ నెవర్ కంప్లీట్. ఫస్ట్ థింగ్, మనకి అసలు ప్రాజెక్ట్ స్టార్ట్ అయ్యేటప్పుడే ప్రోడక్ట్ బ్యాక్లాగ్లో కొన్ని యూజర్ స్టోరీస్ ఉంటాయి. దాని మీనింగ్ ఏంటి, దాంట్లో ఉన్నవే ఇంకా ప్రాజెక్ట్ మొత్తంలో మనం చేయాల్సిన యూజర్ స్టోరీస్ అవి అని కాదు, అవి నెవర్ కంప్లీట్. ఎందుకంటే అజైల్ అంటేనే వెల్కమింగ్ చేంజ్. సో రేపొద్దున ఏదన్నా ఒక స్ప్రింట్ అయిపోయిన తర్వాత, ఇంకో స్ప్రింట్ అయిపోయిన తర్వాత ఇంకేదన్నా చేంజెస్ చెప్పారు కస్టమర్స్ కానీ, వేరే స్టేక్ హోల్డర్స్ కానీ ఇంకేమైనా చేంజెస్ చెప్పారు, ఇంకేదన్నా కొత్త ఫీచర్స్ వాళ్ళకి కావాలనిపించింది, అవి యాడ్ చేశారు అనుకోండి, అవన్నీ కూడా యూజర్ స్టోరీస్ మళ్ళీ యాడ్ చేస్తాం ప్రోడక్ట్ బ్యాక్లాగ్లో. సో చేంజ్ అవుతూనే ఉంటుంది ప్రోడక్ట్ బ్యాక్లాగ్ అనేది ఎండ్ ఆఫ్ త్రూ అవుట్ ద ప్రాజెక్ట్. ఎంటైర్ ప్రాజెక్ట్ అయ్యేంత వరకు కూడా కొన్నిసార్లు చేంజెస్ అవుతూనే ఉంటుంది. అయిన వెంటనే ఏది ప్రియారిటీ కాదు అనేది అట్లా ఆర్డర్ చేసుకుంటూ వెళ్తారు. అందుకనే ఆర్డరింగ్ అనేది కూడా ఇప్పటికప్పుడు జరుగుతూ ఉంటుంది. సో product backlog lists all features, functions, requirements, enhancements, and fixes that constitute the changes to be made to the project for future releases. This is self-explanatory. Requirements never stop changing. So product backlog is a living artifact. సో రిక్వైర్మెంట్స్ అనేవి మారుతూనే ఉంటాయి. కొన్నిసార్లు ఫిక్స్డ్ అని తీసుకొని దాన్ని తీస్తే అది అజైల్ మెథడాలజీ అవ్వదు, అది వాటర్ ఫాల్ అయిపోతుంది మళ్ళీ. సో అజైల్ మెథడాలజీ అంటేనే అది మారుతూ ఉంటాయి రిక్వైర్మెంట్స్. మనకి ఏదైనా ఒక ప్రోడక్ట్కి ఇంకా మారుతూ ఉంటాయి. అంటే టూల్స్ కొత్తవి ఇంట్రడ్యూస్ అవ్వడం కావచ్చు, ప్యాచెస్ అప్గ్రేడ్ అవ్వడం కావచ్చు, ఇంకేదైనా న్యూ ఫీచర్స్ వాళ్ళు చేయాలని అనుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వెబ్సైట్ అనుకోండి, బేసిక్గా ఒక వెబ్సైట్ బిల్డ్ చేయాలి అంటే మనకి ఆ మెనూస్, పాపప్స్, ఈ మెయిన్ పేజెస్, బ్యాక్గ్రౌండ్ ఇమేజెస్ అవి ఉంటే చాలు. దానికి ఇంకొంచెం యాడ్ చేయాలనుకుంటున్నాం, పేమెంట్ గేట్వేస్ యాడ్ చేయాలి, గూగుల్ పే అవన్నీ కూడా యాడ్ చేయాలి, వెబ్సైట్ నుంచే పే చేసేలాగా అది పెట్టచ్చు. దాని నుంచి అసలు వాట్సాప్కి మెసేజ్ చేసేలాగా ఇంకొక ఫీచర్ కావాలనిపించవచ్చు. దాని నుంచి ఒక వెబ్సైట్లోనే ఒక చాట్ బోట్ ఇంటిగ్రేట్ చేయాలనుకోవచ్చు, అంటే ఆటోమేటిక్ రిప్లై ఇచ్చేటట్టు. ఇప్పుడు అంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్తో మనకి చేస్తున్నాం కదా, జస్ట్ చాట్ బోట్ లాగా. సో అలాంటి ఫీచర్ పెట్టాలన్న రిక్వైర్మెంట్ రావచ్చు క్లయింట్స్కి. అలాంటి రిక్వైర్మెంట్స్ అనేవి చేంజ్ అవుతూనే ఉంటాయి, ఎప్పటికప్పుడు యాడ్ అవుతూనే ఉంటాయి. సో అందుకని ప్రోడక్ట్ బ్యాక్లాగ్ అనేది నెవర్ కంప్లీట్. కొత్త రిక్వైర్మెంట్స్ వచ్చినప్పుడు లేదా ఉన్న రిక్వైర్మెంట్స్ చేంజ్ అయినప్పుడు అవన్నీ ఎప్పటికప్పుడు ఆ ప్రోడక్ట్ బ్యాక్లాగ్ అప్డేట్ చేస్తూ ఉంటారు ప్రోడక్ట్ ఓనర్, స్టేక్ హోల్డర్స్తో మాట్లాడుతూ. అంటే వాళ్ళ అప్రూవల్ లేకుండా ఏం చేయరు క్లయింట్స్, కస్టమర్స్. సో వాళ్ళతో టచ్లో ఉంటూ, సింక్లో ఉంటూ ఇవన్నీ అప్డేట్ అనేది అవుతూ ఉంటుంది. సో హయ్యర్ ఆర్డర్డ్ ప్రోడక్ట్ బ్యాక్లాగ్ ఐటమ్స్ ఆర్ యూజువల్లీ క్లియరర్ అండ్ మోర్ డీటెయిల్డ్ దెన్ లోయర్ ఆర్డర్డ్ వన్స్. ఎందుకంటే హయ్యర్ ఆర్డర్ అంటే టాప్లో ఉన్న యూజర్ స్టోరీస్ అన్నీ క్లియర్గా ఉంటాయి, యూజువల్లీ క్లియరర్ అండ్ మోర్ డీటెయిల్డ్. అవన్నీ ప్రియారిటీ లిస్ట్లో మనం తీసుకున్నవి హై ప్రియారిటీ యూజర్ స్టోరీస్ కాబట్టి వాటికి సంబంధించిన యాక్సెప్టెన్స్ క్రైటీరియా కానీ, రిక్వైర్మెంట్స్ కానీ అన్నీ క్లియర్గా ఉంటాయి కంపేర్డ్ టు లాస్ట్లో ఉన్న యూజర్ స్టోరీస్. వాటి గురించి పెద్దగా తెలియదు, బట్ ఆ ఫీచర్ కావాలి అన్నట్టు యాడ్ చేస్తాం. కానీ బై దిస్ టైం స్టార్టింగ్లోనే ఆ యూజర్ స్టోరీస్ గురించి అంత డీటెయిల్స్ మన దగ్గర ఉండవు, రిక్వైర్మెంట్స్ ఏంటి, ఏం చేయాలి అనేది. ఆ యూజర్ స్టోరీస్ మనం వర్క్ చేసే ముందు వాటి గురించి ఇన్ఫర్మేషన్ అనేది కూడా గ్యాదర్ చేస్తారు. సో అలాగా మోర్ ప్రిసైజ్ ఎస్టిమేట్స్ ఆర్ మేడ్ బేస్డ్ ఆన్ ద గ్రేటర్ క్లారిటీ అండ్ ఇంక్రీజ్డ్ డీటెయిల్. సో మనం కరెక్ట్గా ఎస్టిమేషన్ ఎలా ఇస్తాం యూజర్ స్టోరీకి, దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ మనకి అట్లీస్ట్ 90% అయినా మన దగ్గర ఉన్నప్పుడు. సో యాక్సెప్టెన్స్ క్రైటీరియా కానీ, రిక్వైర్మెంట్స్ కానీ, నాన్ ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్ కానీ అవన్నీ మనకి డీటెయిల్డ్గా ఇన్ఫర్మేషన్ మనకు ఉంటేనే ఆ యూజర్ స్టోరీలో ఏం చేయాలి, మనం ఎలా యూజర్ స్టోరీని కంప్లీట్ చేయాలి యాజ్ పర్ ద డెఫినేషన్ ఆఫ్ డన్ అనేది మనకు ఐడియా ఉంటేనే క్లియర్గా మనం ఎస్టిమేట్ ఇవ్వగలం. అంటే ఇది ఒక 8 hours లేదా 2 story points లేదా 5 story pointsలో చేయగలుగుతామన్న క్లారిటీ మనకు ఉంటుంది. సో అలాగా అది రాశారు. సో ద లోయర్ ద ఆర్డర్ ద లెస్ డీటెయిల్. సో దట్ ఈస్ అబౌట్ ఆల్ product backlog. Then sprint backlog. Sprint backlog is a composite of sprint code and the set of product backlog items selected for the sprint, as well as actionable plan for delivering the increment. సో స్ప్రింట్ బ్యాక్లాగ్లో మనం ఇవన్నీ కూడా ఇంకొంచెం డీటెయిల్డ్గా యాడ్ చేస్తాం. స్ప్రింట్ గోల్కు
స్ప్రింట్ గోల్ కంప్లీట్ అయ్యేలాగా ఆ యూజర్ స్టోరీస్ని సెలెక్ట్ చేసుకుంటాం. సో దట్ ఈస్ నథింగ్ బట్ వై, ఎందుకు చేస్తున్నాం ఈ స్ప్రింట్ అనేది. అండ్ సెట్ ఆఫ్ యూజర్ స్టోరీస్ మనం ప్రోడక్ట్ బ్యాక్లాగ్ నుంచి తీసుకుంటాం. వాట్ టు డూ, ఏం యూజర్ స్టోరీస్ చేస్తున్నామని. అండ్ దెన్ కొంచెం యాక్షనబుల్ ప్లాన్, లైక్ ఎలాగ ఏ టూల్స్ యూస్ చేసి చేస్తాము, ఎలా ఇంప్లిమెంట్ చేస్తాం ఏంటి అనే డీటెయిల్స్ కూడా మనము డిస్కస్ చేసి రాసుకుంటాం యూజర్ స్టోరీస్లో, స్ప్రింట్ బ్యాక్లాగ్లో ఉన్న యూజర్ స్టోరీస్లో. సో హౌ టు ఇంప్లిమెంట్. సో ఈ 3 క్వశ్చన్స్కి మనకు ఆన్సర్ స్ప్రింట్ బ్యాక్లాగ్లో ఉంటుంది, ఆల్ ద యూజర్ స్టోరీస్కి. సో స్ప్రింట్ బ్యాక్లాగ్ ఈజ్ ఎ ప్లాన్ బై అండ్ ఫర్ ద డెవలపర్స్. ఇది మన డెవలపర్స్గా స్క్రమ్ టీమ్గా మనమే సెలెక్ట్ చేసుకుంటాం యూజర్ స్టోరీస్ యాజ్ పర్ ద స్ప్రింట్ గోల్. స్ప్రింట్ ప్లానింగ్ మీటింగ్లో మనం చేస్తామని చెప్పాం కదా. సో ఆ స్ప్రింట్ ప్లానింగ్ ఈవెంట్లో స్క్రమ్ మాస్టరు, సమ్ టైమ్స్ ప్రోడక్ట్ ఓనరు, స్టేక్ హోల్డర్స్ సమ్ టైమ్స్ జాయిన్ అవుతారు, బట్ మెయిన్గా వీళ్ళు స్క్రమ్ టీమ్ మొత్తం ఉంటారు. ప్రోడక్ట్ ఓనర్ మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు అన్నీ. సో దాన్ని బట్టి మనం ఈ స్ప్రింట్లో మనం ఏం చేయాలి, ఈ స్ప్రింట్ గోల్ ఏంటి అని దానికి రిలేటెడ్ యూజర్ స్టోరీస్ అన్నీ మనం సెలెక్ట్ చేసుకుని స్ప్రింట్ బ్యాక్లాగ్లో పెడతాం. సో స్ప్రింట్ బ్యాక్లాగ్ is a plan by and for the developers, and it is highly visible real-time picture of the work what the developers plan to accomplish during this entire 2-week sprint or 3-week sprint or 1-month sprint, whatever it may be the plan. By end of the sprint we need to reach the sprint goal. So the sprint goal is the single objective for the sprint. అంటే ఈ స్ప్రింట్ బై ఎండ్ ఆఫ్ ది స్ప్రింట్ మనం ఏం రీచ్ అవుతున్నాం, ప్రోడక్ట్ గోల్ వేరే, అది ఓవరాల్ ప్రోడక్ట్కి సంబంధించిన గోల్. ఆ ప్రోడక్ట్ ఆర్ ప్రాజెక్ట్ కంప్లీట్ ఎండ్ అయ్యే టయానికి మనం రీచ్ అవ్వాల్సిన గోల్. బట్ స్ప్రింట్ గోల్ అనేది ఒక్కొక్క స్ప్రింట్కి ఒక్కొక్క స్ప్రింట్ గోల్ అనేది ఉంటుంది. బై ఎండ్ ఆఫ్ ద స్ప్రింట్ వీ షుడ్ రీచ్ దట్ స్ప్రింట్ గోల్. అలా రీచ్ అయ్యేలాగా మనం డైలీ వర్క్ చేయాల్సి ఉంటుంది అజైల్ మెథడాలజీలో, రైట్. So as a new work is required, the development team adds it to the sprint backlog. So ఇనిషియల్గా స్ప్రింట్ ప్లానింగ్లో మనము ఏం చేస్తామంటే ప్రోడక్ట్ బ్యాక్లాగ్లో ఉన్న యూజర్ స్టోరీస్లో ఈ స్ప్రింట్కి సంబంధించిన యూజర్ స్టోరీస్, ఈ స్ప్రింట్ గోల్కి రీచ్ అయ్యే యూజర్ స్టోరీస్ మనం సెలెక్ట్ చేసుకొని స్ప్రింట్ బ్యాక్లాగ్లో పెట్టుకుంటాం. బట్ సమ్ టైమ్స్ ఈ స్ప్రింట్ డ్యూరింగ్ ది స్ప్రింట్ మనం వర్క్ చేస్తున్నప్పుడు ఈ 2 weeks స్ప్రింట్లో కూడా మిడిల్ ఆఫ్ ద స్ప్రింట్ కూడా కొన్ని న్యూ రిక్వైర్మెంట్స్ మనం తీసుకోవాల్సి ఉంటుంది. స్టేక్ హోల్డర్స్ నుంచి కానీ కస్టమర్స్ నుంచి కానీ కొన్ని న్యూ రిక్వైర్మెంట్స్ వస్తాయి. అది కూడా ఏంటంటే హై ప్రియారిటీ ఫంక్షనాలిటీస్ మనం బిల్డ్ చేయాలి, ఈ స్ప్రింట్లోనే అది అయిపోవాలి అన్నట్టు, అలాంటివి కొన్ని వస్తాయి వెరీ రేర్ కేసెస్లో 1 or 2 యూజర్ స్టోరీస్. సో అలాంటప్పుడు యాజ్ అ న్యూ వర్క్ ఈజ్ రిక్వైర్డ్, ఆ డెవలప్మెంట్ టీమ్ మనమే యాజ్ అ డెవలపర్ మనం కూడా యాడ్ చేయొచ్చు యూజర్ స్టోరీస్. సమ్ టైమ్స్ వెరీ రేర్ కేసెస్లో అలాంటివి కూడా ఉంటాయి. స్ప్రింట్ మధ్యలో కూడా డ్యూరింగ్ మనం డెవలప్ చేసేటప్పుడు ఈ మధ్యలో కూడా స్ప్రింట్ కంప్లీట్ అయ్యే లోపల కూడా కొన్ని న్యూ రిక్వైర్మెంట్స్ మనకి రావచ్చు. వాటిని కూడా మనం యూజర్ స్టోరీస్ లాగా క్రియేట్ చేయాలి దీంట్లో స్ప్రింట్ బోర్డ్లో. ఇది డెవలపర్స్గా మనమైనా కూడా చేయొచ్చు, స్క్రమ్ మాస్టర్ చేయాలన్న రూల్ లేదు. ఓకే, దెన్ వన్స్ అది యాడ్ చేశాక ఒకసారి దాన్ని కూడా అందరూ ఎస్టిమేట్ చేసుకొని దెన్ వర్క్ అనేది స్టార్ట్ చేస్తారు ఆ న్యూ యూజర్ స్టోరీస్ గురించి. సో దట్ ఈజ్ అబౌట్ స్ప్రింట్ బ్యాక్లాగ్. అండ్ ఇంక్రిమెంట్. As we discussed, increment is a concrete stepping stone toward the product goal. సో ఒక్కొక్క ఇంక్రిమెంట్ మనం ఒక స్ప్రింట్ తర్వాత రిలీజ్ చేసే కొద్దీ ఆ ఇంక్రిమెంట్ అనేది ఆ ప్రోడక్ట్కి వాల్యూ అనేది యాడ్ చేస్తూ ఉండాలి. ఆ వాల్యూ ఎలా ఉండాలి అంటే ఇట్ షుడ్ ఫుల్ఫిల్ ద ప్రోడక్ట్ గోల్ బై ఎండ్ ఆఫ్ ద ప్రాజెక్ట్. సో అన్ని స్ప్రింట్స్ అయ్యే టైంకి, రిలీజ్ టైంకి ప్రోడక్ట్ గోల్ అనేది రీచ్ అయ్యేలాగా ఉండాలి ఒక్కొక్క ఇంక్రిమెంట్. సో అలాగే ఒక వాల్యుబుల్ ఇంక్రిమెంట్ని మనం రిలీజ్ చేయాలి. ఊరికే ఏదో యూజర్ స్టోరీస్ అలాగే క్రియేట్ చేసేసుకున్నాము, ఏదో చేసేసాం పెట్టేసాం అన్నట్టు కాకుండా అది వర్క్ అవ్వాలి. ఆ ఇంక్రిమెంట్ వల్ల కస్టమర్కి ఒక వాల్యూ అనేది యాడ్ అవ్వాలి. కస్టమర్ మనం రిలీజ్ చేసిన ప్రోడక్ట్ని లేదా ఆ పర్టికులర్ ఫీచర్ని, ఏ ఇంక్రిమెంట్ అయితే మనం రిలీజ్ చేస్తామో దాన్ని యూస్ చేసుకొని అతను ఎర్న్ చేసుకోగలగాలి. అంటే అది అలాగా లైవ్కి ఇచ్చేసినా కూడా రియల్ టైం యూజర్స్ కూడా యూస్ చేసుకునేలాగా ఉండాలి ఆ ఇంక్రిమెంట్. సో అవన్నీ ఫాలో అవుతూ మనం అది రిలీజ్ చేస్తాం. మల్టిపుల్ ఇంక్రిమెంట్స్ మే బీ క్రియేటెడ్ విత్ ఇన్ ఎ స్ప్రింట్. ద సమ్ ఆఫ్ ద ఇంక్రిమెంట్స్ ఈజ్ ప్రెజెంటెడ్ అట్ ద స్ప్రింట్ రివ్యూ. సో మనం ఆల్రెడీ చూసాము, స్ప్రింట్ రివ్యూ గురించి డిస్కస్ చేసాము. బై ఎండ్ ఆఫ్ ఎవ్రీ స్ప్రింట్ వీ విల్ బీ హ్యావింగ్ స్ప్రింట్ రివ్యూ సెరిమనీ. సో దాంట్లో మనం ఈ స్ప్రింట్లో మనము ఇంప్లిమెంట్ చేసిన ఈ ఇంక్రిమెంట్ని రిప్రజెంట్ చేస్తాం స్ప్రింట్ డెమో లాగా. సో ఒక స్ప్రింట్లో కొన్నిసార్లు మల్టిపుల్ ఇంక్రిమెంట్స్ కూడా ఉంటాయి. ఒక స్ప్రింట్కి ఒకే ఇంక్రిమెంట్ అన్నట్టు 1-to-1 మ్యాపింగ్ లాగా అలాగా ఏమి ఉండదు. సమ్ టైమ్స్ 1 or 2 ఇంక్రిమెంట్స్ కూడా ఉంటాయి. డిపెండ్స్ ఆన్ టూల్స్, టెక్నాలజీస్ అండ్ ఇట్ డిపెండ్స్ ఆన్ ప్రాజెక్ట్. సో స్ప్రింట్ రివ్యూలో అవన్నీ రిప్రజెంట్ చేస్తాము. అది ప్రోడక్ట్ ఓనర్ యాక్సెప్ట్ చేస్తారా రిజెక్ట్ చేస్తారా అనే దాన్ని బట్టి ఆ రిలీజ్ ప్లాన్ అనేది చేసుకుంటాం.
సో హౌఎవర్ అన్ ఇంక్రిమెంట్ మే బి డెలివర్ టు ద స్టేక్ హోల్డర్స్ ప్రియర్ టు ద ఎండ్ ఆఫ్ ద స్ప్రింట్. ఎందుకంటే మనం ఆల్రెడీ స్ప్రింట్ రివ్యూ కంటే ముందే కూడా డెవలప్ చేసేసి టెస్ట్ చేసేసి ఉంటాం మొత్తం ఓవరాల్గా. సో అది ఆల్రెడీ రివ్యూ కంటే ముందు కూడా ఇంక్రిమెంట్ అనేది రెడీ అయి ఉండాలి. ఆ ఇంక్రిమెంట్ని మనం డెమో లాగా ఇస్తాం స్ప్రింట్ రివ్యూ మీటింగ్లో. ఓకే, రైట్. సో the increment must be in a usable condition regardless of whether the product owner decides to release it. సో ప్రోడక్ట్ ఓనర్ యాక్సెప్ట్ చేసినా, అప్రూవ్ చేసినా, రిజెక్ట్ చేసినా మనం చేసే ఇంక్రిమెంట్ అనేది అది యూజ్ అయ్యే కండిషన్లో ఉండాలి. హాఫ్ ఆఫ్ ఇంప్లిమెంట్ చేసి ప్రజెంట్ చేసేలాగా ఉండకూడదు. కంప్లీట్గా యూజర్ స్టోరీ లేదా కంప్లీట్గా ఇంక్రిమెంట్ అనేది మనం డెవలప్ చేసి ఉండాలి. రైట్, సో దట్ ఈస్ అబౌట్ ఇంక్రిమెంట్. సో ఇవి మెయిన్గా స్క్రమ్ ఆర్టిఫాక్ట్స్. సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. వీఆర్ వెరీ హ్యాపీ టు హెల్ప్ యూ. సో ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, అందరికీ షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మనం బ్యాక్లాగ్ రిఫైన్మెంట్ గురించి రిమైనింగ్ 2-3 టాపిక్స్ ఉన్నాయి, సింపుల్ టాపిక్స్, ఇవి డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.